సో ఈ హీరో పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేదేంటి? చిరంజీవి గారు, డాన్స్ అంతే. నాగార్జున గారు, స్మార్ట్నెస్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి దాంట్లో నేను ఖుషి సినిమా గుర్తొస్తుంది నాకు ఆయన చూడగానే. మహేష్ బాబు గారు. ఒక్కడు ఒక్కడు ఒక్కడు. అల్లు అర్జున్ గారు. ఆ సినిమా గుర్తొస్తుంది ఆయన చూసే. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ గారిని చూసినప్పుడల్లా డ్యాన్స్ గుర్తొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువ ఆయన వరుడు సినిమా గుర్తొస్తుంది ఆయన చూసినప్పుడల్లా. వరుడు ఎందుకు గుర్తొస్తుందంటే దాంట్లో అద్భుతమైన పాట ఉంటుందండి. సోను నిగమ్ గారు పాడారు. ఆ పాటలో చాలా బాగుంటుంది. నాకు ఎందుకు చూడంగానే ఆ పాట భలే ఉంటుంది అని ఒకసారి వింటుంటాను సరదాగా. సో ఐ లవ్ దట్ సాంగ్. మణిశర్మ గారు చేశారు, బ్యూటిఫుల్ చేశారు. ఎన్టీఆర్ గారు చూసినప్పుడల్లా నేను ఐ ఫీల్ లైక్ మ్యాన్ విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే దాన్ని మనం తోవుకోవాల్సిందే హ్యాపీగా. అసలు లాట్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే బాహుబలి పనికిరారు అనుకోండి, అంత ఎనర్జీ ఉంటుంది. రామ్ చరణ్ గారు ఆయన ది బెస్ట్ అండి. నాకు చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చింది ఒక మనసు ఆడియో ఫంక్షన్ గుర్తొస్తుంది. తను వచ్చారు ఫంక్షన్కి. ఐ స్టిల్ బిలీవ్ దాట్ బ్యూటిఫుల్ డే. బాలకృష్ణ గారు చూసినప్పుడు నాకు నరసింహనాయుడు సినిమా గుర్తొస్తుంది. తర్వాత నేను పూరి గారి దగ్గర నేను బాలకృష్ణ గారు నా మైండ్లో ఫస్ట్ పడింది ఎప్పుడంటే నరసింహనాయుడు సినిమా అండి. నేను ఆ సినిమా చూసి అసలు దాంట్లో ఉన్న ఒక సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి, నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి ఆ సినిమా చూసిన తర్వాత. ఐఎమ్ సో ఏంట్రా బాబు బాలకృష్ణ గారు అని. అండ్ ఇవన్నీ నాకు నిజాలు కష్టం, మీరు ఇలా అడుగుతున్నారు. ప్రభాస్ గారు ఇప్పుడు ఏదో నేను అలా ఊహించుకొని చెప్పాల్సిందే. ప్రభాస్ గారు అంటే ఇప్పుడు నన్ను అన్నదారండి బాహుబలి. అర్జున్ రెడ్డి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.